నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఇప్పుడు ఇది ప్రధానమైన అంశంగా మారింది. దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది. కారణం ఏంటంటే నలుగురు వీఐపీలు సెలబ్రిటీల స్టేటస్ ఉన్న నలుగురికి ఒక హెచ్చరిక వచ్చింది. అంటే నేరుగా ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక చేయలేదు. వాళ్ళు ఏంటంటే చాలా సటిల్గా మెసేజ్ కన్వే చేశారు వీఐపీలకి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే సురేష్ గోపి గారు కేరళ, ఇంకా కోయంబత్తూరుకు చెందిన ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ఈ నలుగురికి కూడా ప్రాణహాని ఉంది, సో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సటిల్గా మెసేజ్ కన్వే చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయానికి వచ్చేప్పటికీ ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా ఆయన మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ 2 పిటిషన్స్ ఆల్రెడీ హైకోర్టులో నడుస్తున్నాయి ఆయన భద్రతకు సంబంధించి. Z+ కేటగిరీ భద్రత కల్పించాం అని చెప్తున్నారు. ఎంతమంది 54 మంది లేదా 58 మంది ఉండాలి. కానీ వాస్తవంగా ఆయన పర్యటన సందర్భంగా చెక్ చేస్తే ఆయన నివాసం దగ్గర కానీ, లేకపోతే ఆయన నివాసం నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరినప్పుడు కానీ, లేకపోతే ఇతరత్ర ఆయన పర్యటన సందర్భంగా చూసినప్పుడు కానీ 12 నుంచి 16 మందికి మించి భద్రత ఉండట్లేదు. ఆయన స్పెసిఫిక్గా ఒక పిటిషన్ వేసింది ఏంటంటే, ఆయన అర్జీ చేసింది ఏంటంటే, ఆయన సిఆర్పిఎఫ్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర సెంట్రల్ ఫోర్సెస్ నుంచి నాకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా వేశారు. దీని మీద అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు లాస్ట్ సబ్మిషన్ టు ది హైకోర్టు ఏం చెప్పారంటే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తనకు భద్రత పెంచాలని కోరుతూ హైకోర్టులో 2 వ్యాజ్యాలు వేశారు. అక్కడ పొందలేని ఉత్తర్వులను ఆ పార్టీ నేతలు వేసిన పిటిషన్లో పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అక్కడ పొందలేనంటే ఆయన ఇంతకుముందు హెలిప్యాడ్కి సంబంధించి ఇంతకుముందు చేసిన సబ్మిషన్స్లో లోకల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ డినై చేస్తూ వచ్చింది. సో వేరియస్ సెక్యూరిటీ రీజన్స్ చూపిస్తూ, పోలీస్ పరంగా చూస్తే అవి సెక్యూరిటీ రీజన్స్ లాగా కనిపించే అవకాశం లేకపోలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఉండాల్సిందే Z+ దాంట్లో యాజ్ పర్ ఆయనకి ఇచ్చిన వెసులుబాటుని బట్టి. Z+ ప్రకారం ఉండాల్సిన 50 పైగా ఉండాల్సిన చోట 12 నుంచి 16 మంది ఉండటం ఏంటి? రోప్ పార్టీ ఎందుకు ఉండలేదు? మనం జాగ్రత్త ఒకసారి రివ్యూ చేసుకుంటే వెనక్కి వెళ్తే కనుక, వినుకొండలో ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్త ఒకతను హత్యకు గురైనప్పుడు వెళ్ళినప్పటి నుంచి రోప్ పార్టీ తొలగింపు అనేది మొదలైంది. గ్రాడ్యువల్గా అక్కడి నుంచి దశల వారీగా ఆయన భద్రత తొలగించుకుంటూ వస్తున్నారు. బట్ హైకోర్టుకి ఏం చెప్తున్నారు? Z+ కేటగిరీ ఇస్తున్నామన్నారు. హైకోర్టు చాలా కేటగిరికల్గా అడిగింది, మీరు ఏమేమి ఇస్తున్నారనేది వివరాలన్నీ పొందుపరుస్తూ ఇవ్వండి అంటే, రేపు 9వ తారీఖుకి మళ్ళీ ఆ పిటిషన్ వాయిదా పడింది. మనకి ఒకటి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నెల్లూరు పర్యటన ఆయన వాస్తవంగా అది వాయిదా పడింది. అక్కడ సెయింట్ యాన్స్ స్కూల్లో టెంపరీ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించేలా జిల్లా కలెక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు జిల్లా కలెక్టర్ని ఆదేశించాలంటూ ఆ పార్టీ నేతలు పిటిషన్ వేశారు. ఈ విషయం కూడా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టుకి చెప్పారు. అయితే ఆయన వాయిదా వేసుకున్నందున ప్రస్తుత పిటిషన్ నిరర్ధకమైందని. రైట్, ఆయన వాయిదా వేసుకోవడానికి గల కారణాలు కూడా స్పెసిఫిక్గా మనకి తెలుస్తూనే ఉన్నాయి. సెక్యూరిటీ రీజన్స్, అప్పటికే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది ఆయనకి హాని తలపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఏ రిస్క్ తీసుకుంటారు ఆయన? వీళ్ళు సజెస్ట్ చేసింది, గవర్నమెంట్ సజెస్ట్ చేసింది ఏంటి? చిత్తడి నేలలో హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి వీలుగా అక్కడ ఏదో ఏర్పాటు చేశాము అన్నారు. అది చిత్తడి నేల, పైగా హై టెన్షన్ వైర్స్ సమీపంలో ఉన్నాయి. ఏమాత్రం హెలికాప్టర్ ప్రొఫెల్లర్ తగిలినా అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. వీళ్ళు రిక్వెస్ట్ చేసింది ఇవ్వలేదు, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ఇవ్వలేదు, నేషనల్ హైవేకి ఆనుకున్న చోట ఇవ్వలేదు. మరి ఇంకా ఆయనకు వేరే ఆప్షన్ ఏముంది? వాయిదా వేసుకోవడం తప్పించి. అప్పటికే థ్రెట్కి సంబంధించిన సిగ్నల్స్ ఆయనకు ఉన్నాయి. సరే, ఇంకా ఆయన ఏం చెప్తారు? దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఏజీ గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జగన్కి Z+ భద్రత కల్పిస్తోంది అని చెప్పారు. Z+ లెక్క అయితే 50+ కదా, మరి 12 నుంచి 16 మంది ఎందుకు ఉంటున్నారు? అందుకనే ఈ ప్రశ్న వేయకుండానే సరే దాని డాక్యుమెంట్ ప్రూఫ్ హైకోర్టు అడిగింది. రేపు 9వ తేదీన హైకోర్టులో ఇది విచారణకు వస్తుంది. ఇంకలాగే Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల మీద పిటిషనర్స్ అనుబంధ పిటిషన్ వేశారు. దానిపై పూర్తి కౌంటర్ దాఖలు చేస్తాం, విచారణ వాయిదా వేయాలి అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ గారు కోరారు. సరే, దానికోసం హైకోర్టు అంగీకరించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరనాథ్ గారు ఈ వ్యాజ్యం మీద తర్వాతి విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు. సరే, తాత్కాలిక హెలిప్యాడ్ ఎలాగో అక్కడ ఇవ్వలేదు, కానీ అంటే అప్పటికి సమయం అయిపోయింది వాళ్ళు అడిగినప్పటికీ. అనుమతించేలా జిల్లా కలెక్టర్ని ఆదేశించాలని కోరుతూ
మనకి అప్పట్లోనే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ జనరల్ దాని గురించి మెన్షన్ చేశారు. సో 2 పిటిషన్లు ఉన్నాయి ఆల్రెడీ ఆయన భద్రతకు సంబంధించి అని. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, పర్యటన సందర్భంగా రోప్ పార్టీని ఏర్పాటు చేసేలా పోలీసులను ఆదేశించాలని కూడా పిటిషనర్స్ కోరారు. ఎందుకు ఉండలేదు వినుకొండ పర్యటన దగ్గర నుంచి వినుకొండ, తర్వాత గుంటూరు జిల్లా నల్లపాడు మిర్చియాడు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, మొన్నటికి మొన్న ఆయన గుంటూరు నుంచి సత్తెనపల్లి దగ్గర అన్న విలేజ్ నాగమల్లేశ్వర గారి విగ్రహం ఏర్పాటు చేసిన విలేజ్కి వెళ్ళారు, పల్నాడు జిల్లాకి. అక్కడ మొత్తం 87 కిలోమీటర్స్ బై రోడ్ వెళ్ళారు. రోప్ పార్టీలు అక్కడ లేవు, అక్కడ ఆయన దిగిన తర్వాత లేదు. ఈ మొత్తం ఈ 5 పర్యటనలు అంటే గ్రాడ్యువల్గా ఆయనకు సంబంధించిన సెక్యూరిటీని తగ్గించుకుంటూ వస్తున్నారు. రీజన్స్ ఉంటూ మరి దానికి సంబంధించిన అదే రీజన్స్ ఏంటి ఆ రీజన్స్ ఏంటి అని హైకోర్టు అడిగింది. కరెక్ట్గా 9వ తేదీన మరి తిరిగి విచారిస్తారు. కాబట్టి పిటిషన్ల తరఫున అయితే ఎవరున్నారంటే ఎస్ శ్రీరామ్ ఆయన వాదనలు నిలిపిస్తూ హెలిప్యాడ్ విషయంలో అధికారులు ఆలస్యంగా అనుమతులు ఇచ్చారు, దాంతో పర్యటన రద్దయిందని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అయితే Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి రోప్ పార్టీ ఏర్పాటు చేయాలనేది మరి పిటిషనర్స్ తరఫు అడ్వకేట్ చెప్తున్నమాట. రోప్ పార్టీ ఏర్పాటు చేయకుంటే జగన్ భద్రత ప్రమాదంలో పడవచ్చు. సో ఇన్ కంటిన్యూషన్ టు దాట్ మనం ఏం చెప్పాలనుకున్నామంటే నిన్నటికి నేనే చెప్పుకున్నాం, వారి భద్రతకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొత్తం అక్రాస్ ద కంట్రీ, ప్రత్యేకించి సౌత్లోనే 4 VIPల భద్రతకి సంబంధించిన ప్రమాద గంటికలు మోగుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి అనేది వాళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఇండికేషన్. వీళ్ళేం చెప్తున్నారు ఇక్కడ, మేము కంప్లీట్గా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్షన్స్ ప్రకారమే పోతున్నాం అన్నారు. మరి ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ డైరెక్షన్స్ ప్రకారం పోయేట్టు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ Z+ వాళ్ళకి ఏమి ఇస్తారో వాటి ప్రకారం పోయేట్టయితే రోప్ పార్టీ ఎందుకు పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే తగినంత మంది పోలీసు బలగాల్ని మేము వినియోగిస్తున్నామని చెబుతున్నారు. వినియోగించే క్రమంలో అయితే ఎందుకు పెట్టట్లేదు, దీనికి సంబంధించి సమాధానం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వినుకొండ దగ్గర నుంచి చూసుకుందాం, గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర నుంచి చూసుకుందాం. మొన్న పూర్తయిన సత్తెనపల్లి, ఇప్పుడు రేపు మరి చిత్తూరు జిల్లా బంగారపాళ్యంలో 9వ తేదీన జరుగుతుంది. ప్రభుత్వం చెబుతోంది ఏంటి, డీజీపీ గారు చెబుతోంది ఏంటి, లేకపోతే పోలీస్ యంత్రాంగం చెబుతుంది ఏంటంటే అసాంఘిక శక్తులు జొరబడుతున్నారు, దాదాపు 15,000 మంది అసాంఘిక శక్తులు. అది ఈయన పర్యటన సందర్భంగానే ఎట్లా జొరబడుతున్నారు, ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇండోసోల్ ఆందోళన జరుగుతుంటే అక్కడ స్పెషల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల్లోకి కడేరు గ్రామం చుట్టుపక్కల మొత్తం 22 గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటిలోకి ఎవరు బయట వ్యక్తులు వెళ్లకుండా ఎందుకు ఏర్పాటు చేశారు? అక్కడికి ఏమైనా అసాంఘిక శక్తులు జొరపడుతున్నట్టు సమాచారం ఉందా? ఒకవేళ జొరపడుతున్నట్టు సమాచారం ఉంటే వాళ్ళు ఏమైనా బైండ్ ఓవర్ చేశారా? దానికి సంబంధించి ప్రభుత్వం ఏం మాట్లాడలా. అండ్ రెండోది బంగారపాళ్యం ఎలాగో మొత్తానికి ఆయనకు అనుమతులు వచ్చినాయి, వెళ్తున్నారు. ఈయన ఏంటి మొత్తం సినిమా అయిపోయిన తర్వాత చివరిలో వచ్చే పోలీసుల మాదిరి ఈయన వస్తున్నారని చెప్పేసి కూటమి పార్టీల నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఆయనకు పర్మిషన్ ఇస్తే కదా వచ్చేది. అండ్ ఇంకోటి, ఈయన ఒత్తిడి కాబట్టి ఇప్పుడు దాని మీద ఏదో హడావుడిగా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి మామిడి రైతులకు సపోర్ట్గా నిలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, అదొకటి. అండ్ ఇండోసోల్ ఆందోళన పెచ్చు మీరిపోయింది బాగా. మా భూములు ఒకవేళ మీరు లాక్కుంటే గనక మేము సావటానికైనా సిద్ధమే అని. సో అక్కడ కూడా ఏమైనా అసాంఘిక శక్తులు వచ్చేస్తున్నాయా? దీనికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండాలి. అండ్ మరి అదే అక్కడికి రాని అసాంఘిక శక్తులు, లేకపోతే అక్కడికి వెళ్లకుండా ఆగిపోయిన అసాంఘిక శక్తులు నెల్లూరులో అర్ధరాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశాయి. మరి ఇవే అసాంఘిక శక్తులా, లేకపోతే వేరే అసాంఘిక శక్తులా అవి? అంటే ఈయనకి చెందిన అసాంఘిక శక్తులు 15,000 మంది ఉన్నారు. మరి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం మీద దాడి చేసిన వాళ్ళెవరు? ఆ అసాంఘిక శక్తుల లెక్క ఏంటి? నెల్లూరు జిల్లా అంటే ఇంతవరకు కొంచెం పెద్ద మనిషి రాజకీయాలు ఉంటాయి. ఎక్కడ హుందాగా అయినా ఒకళ్ళు విమర్శించుకునే క్రమంలో కూడా చాలా మర్యాద, సంస్కారం, పద్ధతి పాటిస్తూ. అంతలా అనిల్ కుమార్ యాదవే ఎప్పుడు కూడా ఏంటంటే 2-3 అంశాలకు సంబంధించి దాడులు చేయటం, లేకపోతే విధ్వంసకర ప్రయత్నాలు చేయడం అనేది ఇంతకుముందు చేయలే. బట్ నిన్న చేసింది ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం మీద దాడి చేసి ఇంట్లో మహిళల్ని హడలెత్తించిన వాళ్ళు ఎవరు? దీనికి సమాధానం కావాలి. ఇప్పుడు అది ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. వేమిరెడ్డి కుటుంబానికి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి ఏవో మొత్తానికి ఏంటంటే వ్యక్తిగత స్థాయిలో తగాదాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా తేల్చుకోవాల్సిన అంశాలు.
తేల్చుకోవాల్సిన అంశాలు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆయనతో వదలాటకు దిగాలి. ఆయన ఇంట్లో లేరు, ధ్వంసం చేశారు. ఆ సమయంలో వారి మాతృమూర్తి అక్కడే ఉన్నారు. వారి ఇంటి పని మనిషి ఆవిడ భయాందోళనకులోనే మాట్లాడింది కూడా మనం చూసాం. ఆవిడ ఇలా ఒక్కసారిగా వచ్చి మీద పడేసరికి ఏం అర్థం కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నిత్యం లేసుకొని ఎక్కి మరీ ఇంటిని ధ్వంసం చేశారు. దాదాపు 2 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు అక్కడ మరి స్టేషనరీగా ఉన్నవన్నీ ధ్వంసమైనాయి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు. ఈ ధ్వంస రచన కూడా జగన్మోహన్ రెడ్డికి చెందిన అసాంఘిక శక్తులే చేశారా? ఇప్పుడు ఇదొకటి పెద్ద పాయింట్. అలాగే ఇండోసోల్ వ్యవహారంలో ఆల్రెడీ ఇండోసోల్ కాంట్రాక్టర్ విశ్వేశ్వర రెడ్డి గారికి అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా దౌర్జన్యంగా కేటాయించిన 1000 ఎకరాల వ్యవహారంలో ఆందోళనలు చేసిన కూటమి పార్టీలు ఇవాళ 8,600 ఎకరాలు ఆయనకి కేటాయిస్తూ భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వటం వెనకున్నది ఎవరు? అండ్ రెండోది, ఆ 1000 ఎకరాలు ప్రస్తుతానికి పక్కన తప్పించి 7,600 ఎకరాలు చెప్తున్నవంతా కూడా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం. ఒకప్పుడు ప్రకాశం జిల్లా, ఇప్పుడు అది నెల్లూరు కింద కలిపింది. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం పక్కన ఈ ఉలవపాడు ఆ పరిసర ప్రాంతాలు, కరేడు, దాదాపు 1000 ఎకరాలు మామిడి తోట, 2,000 ఎకరాల మాగాడి ఉంది. మంచి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ వెరీ హ్యాండ్ఫుల్ రిసోర్సెస్ ఉన్న గ్రామ పంచాయతీ. అది మొత్తం ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఆందోళన పెద్దదవడంతో మొత్తం దేశం మొత్తం దృష్టిని ఆకర్షించడం, ఇది ఒక మరి నందిగ్రామ్ లాగా మారిపోతుందేమో బెంగాల్లో అని భయపడ్డ తర్వాత అక్కడి నుంచి డైవర్ట్ చేయడం కోసం ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నివాసం మీద, అదే జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం మీద దాడి జరిగిందా? ఎలాగో ఐడెంటిఫై చేస్తారు, ఒక 4-5 పట్టుకుంటారు. వాళ్ళు అనే మాట ఏంటంటే, ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడటం వల్ల మేము ఈ దాడికి పాల్పడ్డామని. దాడికి పాల్పడటం అంటే మరి అసలు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన విధ్వంసం కారణంగా కదా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది. అలాంటి విధ్వంసం ఉండకూడదని. మరి అదే రకమైన విధ్వంసం ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఎందుకు జరిగింది? పోలీసులకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెంబడి తిరుగుతున్న 15,000 మంది అసాంఘిక శక్తుల ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీస్ యంత్రాంగానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దౌర్జన్యంగా జరిగిన దాడికి సంబంధించి, ఆ దాడికి స్కెచ్ చేసిన నిందితులకు సంబంధించిన ముందస్తు సమాచారం లేదా? వాళ్ళ మీద ఇంతవరకు అటువంటి ఊహించలేదా? చూస్తున్నాం కదా, విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందనేది. ఇట్స్ నాట్ దట్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి గారి కుటుంబీకుల మీద చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ సమర్థించరు. కానీ దానికి సంబంధించి ఒక మెకానిజం ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేసుకోవచ్చు, లేకపోతే రాజకీయంగా ఆయన ఉన్న చోటికి వెళ్ళి రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ధర్నా చేసి ఆయన చేత తప్పు ఒప్పించేలాగా చేయొచ్చు. తెలుగుదేశం పార్టీకి డిసిప్లిన్ ఉంది. కానీ ఏ జిల్లాలోనూ, ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోనూ లేదా ఇటు గుంటూరు, ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా ప్రాంతాల్లోనూ ఉండే ఫ్యాక్షనిజంని తలపించే విధంగా, దాన్ని మించే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం మీద దాడి జరిగింది. మనకి జాగ్రత్తగా గమనిస్తే మనకి లాస్ట్ మంత్ పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో సింధు హోమ్ మినిస్టర్ ఇంటి మీద కూడా ఇట్నే దాడి జరిగింది. ఇల్లు కాలబెట్టి మొత్తం ధ్వంసం చేసి, వాళ్ళ బాధ ఏంటి, సింధు వాటర్ రావట్లేదని. అక్కడ రైతులు, స్థానికులు ఆయన్ని దాదాపు 2 కిలోమీటర్లు పరిగెత్తించారు. మొత్తానికి ఆయన పారిపోయి ప్రాణరక్షణ చేసుకున్నాడు. ఈయన ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ప్రసన్న కుమార్ రెడ్డి. లేకపోతే చంపేసి ఉండేవారేమో, వారి పని మనిషి మాట్లాడిన దాన్ని బట్టి ఆవిడ భయపడింది. చంపేస్తారేమో అనే భయం అయితే మాకు కలిగిందని అన్నారు ఆవిడ. మరి ఇంత అరాచకం జరిగినప్పుడు దీనికి సంబంధించి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఏం మాట్లాడుతుంది? ఓకే, డెఫినెట్గా ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత తగాదులు ఏమైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో తేల్చుకోవాలి. అంతేగాని ఇంట్లో అదే సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి ఉన్నారు, వారి మాతృమూర్తి ఉన్నారు. ఏమన్నా ఒకవేళ ఆమెకు ఇబ్బంది కలిగి ఉంటే, ఆ భయానికి ఆవిడకి ఏమన్నా అయ్యి ఉంటే దీనికి అంతటికీ ఎవరు సమానం చెప్తారు? ఇంకోటి ఏంటంటే, అన్నింటికి మించి జగన్మోహన్ రెడ్డి భద్రత, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు, గూండాలు, రౌడీ షీటర్లు, వీటి మీద మొత్తం నడిపేస్తూ వస్తుంది ప్రభుత్వం. దాదాపు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం ఉండాల్సిందే. అది ఆయనన్నా తేవచ్చు, లేకపోతే వీళ్ళన్నా తీసుకొస్తారు. వాళ్ళనేది ఏంటి, జగన్మోహన్ రెడ్డికి మేమంటే భయం పట్టుకుంది, అందుకని ఆ భయానికే ఇలాంటి లేనిపోని పిచ్చి ప్రలాపంలో ఆరోపణలు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ అనేది ఏంటంటే, మాకు పెరుగుతున్న ప్రజాదరణ ఓర్వలేకే వాళ్ళు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారని.
నా దగ్గర ఆయన చుట్టూ అసాంఘిక శక్తులు చేరుతున్నారని. రెండిట్లో నిజాలు అబద్ధాలు కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో విధ్వంసం అయితే జరుగుతూ వస్తుంది. అది ఎవడు కాదనలేని సత్యం. బట్ విధ్వంసానికి పాల్పడుతున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంగేజ్ చేసుకున్న ప్రైవేట్ సైన్యమా? ఈ ప్రశ్న ఇటు కూటమి పార్టీల నుంచి వస్తుంది. మీరు ఏతావాత చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి టూర్సు, ఆయన పొగాకు రైతులు, పత్తి రైతులు, మామిడి రైతులు, మల్లెపూల రైతులు, వీళ్ళు పరామర్శలు, లేదంటే జైళ్ళలో ఉన్న వాళ్ళ నాయకుల పరామర్శలు, దీనికి మాత్రమే ఆయన కాలక్షేపం చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఆయనకు పట్టట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. అలాంటి మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా ఇంకో మాట అన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయనకు కల్పించాల్సిన భద్రత విషయంలో, ఒక ఎమ్మెల్యే స్థాయికి కల్పించాల్సిన భద్రత విషయంలో మేము ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు అని. దాంట్లో స్పష్టంగా మేము ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రి కాదనే రీతిలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఓకే, రాజకీయంగా రకరకాలుగా వాళ్ళు మాట్లాడతారు. ఆయనే మాట్లాడారు 1000 అడుగులు గొయ్యి తీసి పాతేస్తానని చెప్పేసి ఆ జగన్ అనే భూతాన్ని. దానికి మా నాయకుడు రెడీగా ఉన్నాడు. ఆ గోతులు తీసే కార్యక్రమంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం. ఇదొకటి. రెండో అంశం ఏంటంటే, ఇవాళ ఈ రోప్ పార్టీ అంశం వచ్చేప్పటికి హోంమంత్రి గారు మాట్లాడాలి, అనిత గారు మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడట్లా. అసలు ఎందుకు ఆపేశారు? రోప్ పార్టీ ఎందుకు తీశారు? ఎవరు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారే అక్కర్లేదు, నేను ప్రజల దగ్గరికి వెళ్తాను, నాకు ఈ రోప్ పార్టీ ఏంటి మధ్యలోనే అని ఆయన ఏమన్నా లిఖితపూర్వక విజ్ఞప్తి చేశారా? హోంమంత్రి గారు చెప్పాలి. వారు కూడా ఏం మాట్లాడట్లా. లా అండ్ ఆర్డర్ నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడ దీనికి సంబంధించిన ప్రస్తావన చేయట్లేదు. అన్నింటికి మించి మనం గమనించాల్సింది ఏంటంటే, నిన్న నెల్లూరు జిల్లాలో మాననీయ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీరు ముగ్గురు ఉండగానే వారు ఒక స్కూల్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అదొక వివాదం, మళ్ళీ తర్వాత మాట్లాడచ్చు. ఉండగానే బై ద టైం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎయిర్పోర్ట్కి బయలుదేరే సమయానికే ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం మీద దాడి జరిగింది. ఇదేంటంటే, కొందరు కిట్టనోళ్ళు డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అసాంఘిక శక్తులకి పార్టీలు ఉండవు. వాళ్ళు ఎందుకు ఆ టైంకి ఆ ఎమోషనల్ అయ్యి అలా మీదకి వచ్చి పడిపోయి విధ్వంసం సృష్టిస్తారో ఎవరికీ తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి మాత్రం 15,000 మంది అసాంఘిక శక్తులు ఉన్నారు. ఇది ప్రభుత్వం చెప్తూ వస్తున్న మాట. ఓవరాల్గా ఏం చెప్తారు? ఇప్పుడు హైకోర్టు ఏమో 9వ తేదీ దీని మీద తిరిగి విచారణ చేస్తుంది. సో విచారణ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయన సెక్యూరిటీకి సంబంధించి మాట్లాడాలి. అండ్ రెండోది, ఒక థ్రెట్ ఉంది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. 2 గ్యాంగులు రాష్ట్రంలో దిగాయి. ఒకటి హర్యానా నుంచి, ఒకటి పొరుగునున్న బెంగళూరు నుంచి. వీటి సంగతి ఏంటో కూడా తేల్చాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అంశమే కాదు, ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల అంతు తేల్చాల్సిన అవసరం కూడా, ఆయనకి సెక్యూరిటీ కల్పిస్తే అయిపోదు, ప్రజలకు కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది.